next topic, let us see 49002 number. Look at the 49002. Reopening of recent laparotomy. The procedure number is 49002. Reopening of recent laparotomy. We are again opening. We are doing cutting and opening the say abdomen. Abdomen ne malli cut chesi malli teestunnaru. We are removing the reopening of recent laparotomy. What code you have to give? 49002. తర్వాత 49020 ఏం రాశారు? ఇన్సిషన్ అంటే 49020 ఏం రాశారంటే డ్రైనేజ్ అని చదవకూడదు మనం ఎప్పుడు, అది బాగోదు. కాబట్టి పైన ఇన్సిషన్ అండ్ సైడెంటిక్ కలుపుకోవాలి. ఓకే, సో ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ ఆఫ్ ద పెరిటోనియల్ యాబ్సెస్ అన్నారు. పెరిటోనియల్ క్యావిటీ యాబ్సెస్. పెరిటోనియం అంటే అబ్డామినల్ క్యావిటీ అన్నమాట. సో ఇన్సిషన్ అయ్యండి అంటారు. ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ ఆఫ్ ద పెరిటోనియల్ క్యావిటీ, it is called which number? 49020. And one more thing you have to learn here, 49083 82 చూడండి, 49083. What is the difference between these two numbers? Abdominal paracentesis without image guidance అయితే 82 లో ఉంది, with image guidance అయితే ఏముంది? 83. ఇది ఎక్స్ట్రా చార్జబుల్ హియర్. ఇమేజ్ గైడెన్స్ అనే కింద డు నాట్ రిపోర్ట్ అని రాస్తారు కదా. అల్ట్రాసౌండ్ ఫ్లోరోస్ 76942, 77002 అండ్ 77012 అవన్నీ బండిల్ అయిపోయినాయి కదా. సో వీళ్ళు చార్జ్ ఎక్స్ట్రా డు నాట్ రిపోర్ట్ అని ఉండాలి నెంబర్ కింద, డు నాట్ రిపోర్ట్. సో గివ్ ఓన్లీ 40,000 సిరీస్, డోంట్ గివ్ 70,000. 40,000 to 70,000 అంటే 1,10,000 అయిపోతుంది, అట్లా ఇవ్వకూడదు. సో రెండు గివ్ ఓన్లీ 40,000 series is enough. Already bundle అయిపోయింది. Bundle with the image guidance. Image guidance is bundle. Pay only 40,000 series for. Next 49084 కూడా చూడండి. What is written in 49084? Peritoneal lavage అన్నారు. Lavage means washing. ఆ పెరిటోనియల్ క్యావిటీ అంతా కొన్నిసార్లు యాక్సిడెంట్లో డస్ట్ అంతా లోపల జమ అయిపోతుంది అనమాట. అక్యూములేట్స్, ద డస్ట్ అక్యూములేట్స్ ఇన్సైడ్ ద అబ్డామినల్ క్యావిటీ ఇన్ అన్ యాక్సిడెంట్, కార్ యాక్సిడెంట్. అక్కడంతా డస్ట్ అంతా పడిపోతే డాక్టర్ క్లీనింగ్ చేయాలి, నేను నా పని కాదని స్టిచ్చింగ్ చేసి పంపించేస్తారా? క్లీన్ చేస్తారు కదా. దే విల్ వాష్ అండ్ క్లీన్. దట్ ఈస్ కాల్డ్ పెరిటోనియల్ లవాజ్. విచ్ నెంబర్ యూ ఆర్ గివింగ్? 49084. అండ్ వన్ మోర్ థింగ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ హియర్ వెల్ ఈస్, in this code number you need to always prepare a important thing. ఇక్కడ కూడా ఇమేజ్ గైడెన్స్ బండిల్ అయిపోయింది. విల్ యూ చార్జ్ ఎక్స్ట్రా ఫర్ అల్ట్రాసౌండ్ ఫ్లోరోస్కోపీ? Is it the fluoroscopy, ultrasound is chargeable or already bundled? Already bundled. So the what is the answer I have to write is alone the 40,000. Don't give 770 series. 76940 is already bundled. Don't charge separately. You have to give 49084 alone. Already with image guidance and రాశారు కదా వాళ్ళు, అందుకని అదొకటే ఇస్తే చాలు. And we come to the next 49591. There is a code number called 49591. What is the page number? 397. Look at the page number 397. 49591 నెంబర్ కి రండి. అక్కడ ఏం రాశారు? వాట్ దే హ్యావ్ రిటన్ ఈజ్ రిపేర్ ఆఫ్ యాంటీరియర్ అబ్డామినల్ హెర్నియా. అందులో చాలా హెర్నియాస్ నేమ్స్ ఉన్నాయి. ఎపిగాస్ట్రిక్ అని, ఇన్సిషనల్ అని, వెంట్రల్ అని, రకరకాల నేమ్స్ ఉన్నాయి కదా. సో వాటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మీకు నేర్చుకోవాల్సింది, ఇక్కడ మీరేం నేర్చుకోవాలంటే లాస్ట్లో ఇనీషియల్, ఇన్ ద మిడిల్ లైన్, థర్డ్ లైన్లో ఇనీషియల్ అని చూడండి. ఇది ఫస్ట్ టైం ఆర్ సెకండ్ టైం? ఇనీషియల్, ఫస్ట్ టైం అనమాట. ఇనీషియల్. when you compare this same thing in the next page 49613 తో కంపేర్ చేస్తే అదే ప్లేస్లో రికరెంట్ అని ఉంది కదా. సేమ్ రెండు మ్యాచ్ అవుతాయి. 613కి 591కి డిఫరెన్స్ ఏముంది? ఇది ఇనీషియల్ అయితే అది రికరెంట్ అనమాట. సేమ్ అదే ప్లేస్లో థర్డ్ లైన్లో చూడండి. సో లైఫ్లో ఫస్ట్ టైం అంటారు చూడండి మీరు చాలాసార్లు. లైఫ్లో ఫస్ట్ టైం బండి కొని ఇలా నడిపిస్తా కాలికి దెబ్బ కూడా తగులుతుంది. ఓకే, సో దట్ ఈస్ వాళ్ళు ఇనీషియల్ అంటారా సబ్సిక్వెంట్ అంటారా? ఇనీషియల్. ఇంకోసారి రెండో బండి కొన్నారనుకోండి, అప్పుడు బండికి దెబ్బ తగులుతుంది మీకు. ఓకే, సో
అది ఏంటంటే రికరెంట్. సెకండ్ టైం థర్డ్ టైం అయితే ఏమవుతుంది, దట్ ఈస్ కాల్డ్ రికరెంట్. ఇనీషియల్ అంటే ఏంటి, ఫస్ట్ టైం. రికరెంట్ అంటే సెకండ్ థర్డ్ టైం అలా ఉండేదాన్ని ఏమంటారంటే రికరెంట్. సో ఏమీ మనకి ఇవ్వలేదు, రికరెంటా ఇనీషియల్ ఏమి రాకపోతే ఇనీషియల్ ఇస్ డిఫాల్ట్. ఇక్కడ 591 దగ్గర మీరు డిఫాల్ట్ అని రాసుకోవాలి. ఆల్ ఆఫ్ యూ రైట్ డౌన్ ఇన్ ద 49591, అది డిఫాల్ట్. ఏది డిఫాల్ట్, రికరెంటా ఇనీషియలా? ఇనీషియల్ అనేది డిఫాల్ట్. రైట్ డౌన్ ఇన్ ద 49591 డిఫాల్ట్. 591 దగ్గర ఏం రాయాలి, డిఫాల్ట్. నెక్స్ట్ వాట్ యూ హావ్ టు లెర్న్ ఈజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్టర్ హర్నియా రిపేర్ చేస్తున్నాడు. హర్నియా రిపేర్ ఈజ్ ఆఫ్ 2 types. వన్ ఈజ్ కాల్డ్ రెడ్యూసిబుల్. 591లో లాస్ట్ది హైలైట్ చేసుకున్న ఒక వర్డ్ ఉంది, రెడ్యూసిబుల్ అని. లెస్ దాన్ 3 centimeters అని రాశారు కదా. వాట్ ఈజ్ రెడ్యూసిబుల్? రెడ్యూసిబుల్ అంటే హర్నియా. వాట్ ఈజ్ హర్నియా? యూ షుడ్ నో. ఏమైందంటే ఒక పర్సన్కి, ఇమాజిన్ దిస్ ఇస్ అబ్డామెన్, బాగా ఫ్యాట్ ఒబేసిటీ వల్ల స్టమక్ పెద్దగా ఉంది. దీస్ ఆర్ లైక్ లెగ్స్ ఆఫ్ ద పర్సన్. ఇది లెగ్స్ అనుకోండి. వాట్ ఈస్ దిస్? అబ్డామెన్. మీ ఫేవరెట్ ఆస్ట్ కదా. సో దీంట్లో ఏమైందంటే అది అబ్డామెన్లో ప్లేస్ లేక ఇంటెస్టైన్ కాస్త థైలోకి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏమైంది, మీకు అబ్డామెన్ అంతా ఎక్కువ ఫ్యాట్ ఎక్కువైపోయింది. ఇంత అబ్డామెన్ ఎక్కువైతే స్టమక్ ఇంటెస్టైన్ పెరుగుతుంది కదా, దానికి ప్లేస్ లేదు. అప్పుడు ఏమవుతుంది, లెగ్లోకి వెళ్ళిపోయింది, థైలోకి వెళ్ళిపోయింది. సో దీన్ని ఏమంటారు, హర్నియా అంటారు. ఒరిజినల్ లొకేషన్లో లేకుండా వేరే చోటుకి వెళ్తే ఇట్ ఈస్ మూవింగ్ టు డిఫరెంట్ ప్లేస్, యూ కాల్ హర్నియా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇంటెస్టైన్ అనేది మీరు ఇలా లాగారనుకోండి, యూ ఆర్ పుల్లింగ్ ఈజీలీ, ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ టు అబ్డామెన్. దాన్ని రెడ్యూసిబుల్ అంటారు. దట్ వాట్ యూ కాల్ రెడ్యూసిబుల్. అంటే ఇఫ్ యూ పుల్ దట్ ఇంటెస్టైన్ ఈజీలీ ఇట్ విల్ కమ్, దాన్ని రెడ్యూసిబుల్ అంటారు. ఇప్పుడు నాట్ సూపీ నూడిల్స్ అంటారు చూడండి, అది ఈజీగా వచ్చేస్తాయి కదా. మీరు మ్యాగీ అయితే స్టిక్ అయిపోతాయి, అక్కడైతే రావు, ఇంత గట్టిగా లాగినా రావు. సో బట్ కొన్ని సూపీ నూడిల్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. సో దట్ ఈస్ యూ కాల్ రెడ్యూసిబుల్. 592లో చూస్తే, ఇఫ్ యూ లుక్ ఎట్ 49592లో చదవండి, ఇన్కార్సరేటెడ్ ఆర్ స్ట్రాంగులేటెడ్ అని రాశారు. వాట్ దే హ్యావ్ రిటన్, ఇన్కార్సరేటెడ్ ఆర్ స్ట్రాంగులేటెడ్ అంటే అర్థం ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్? మీరు ఎంత లాగినా అది రావట్లేదు, అక్కడే స్టిక్ అయిపోయినాయి, అక్కడే జామ్ అయిపోయినాయి, అక్కడ కాయిల్ అయిపోయింది, అంటే చిక్కుబడిపోయింది అంటారు చూడండి. వాట్ దే కాల్, ఒక జామ్ అయిపోయి ఇన్కార్సరేటెడ్ అని ఉంది కదా 592. సో ఏది డిఫాల్ట్ అంటే, రెడ్యూసిబుల్ ఈజ్ ద డిఫాల్ట్. ఆల్రెడీ మనం డిఫాల్ట్ అని రాసుకున్నాం. ఏది డిఫాల్ట్ ఇందులో, రెడ్యూసిబుల్ డిఫాల్టా, ఇన్కార్సరేటెడ్ డిఫాల్టా? రెడ్యూసిబుల్ ఈజ్ ద డిఫాల్ట్. క్వశ్చన్లో వాళ్ళు క్లియర్గా ఇన్కార్సరేటెడ్ అని రాస్తేనే 592 ఇవ్వాలి మీరు. ఏమీ రాకపోతే ఏది తీసుకోవాలి, రెడ్యూసిబుల్ అనేది డిఫాల్ట్ అనమాట. రెడ్యూసిబుల్ ఈజ్ ద డిఫాల్ట్. ఇన్కార్సరేటెడ్ అన్నా స్ట్రాంగులేటెడ్ అన్నప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ కోడ్కి వెళ్ళాలి. నెక్స్ట్ కోడ్ నెంబర్లో అక్కడ కనిపిస్తుంది. అండ్ థర్డ్ వన్, సెంటీమీటర్స్ కూడా ఏమి ఇవ్వలేదు అనుకోండి, లెస్ దాన్ 3 centimeters ఈజ్ డిఫాల్ట్. అక్కడే ఉంది 591లోనే. సపోజ్ వాళ్ళు 5 centimeters అన్నారు, 5 centimeters అన్నప్పుడు ఏ నెంబర్ ఇస్తారు, 49593లో ఉంది కదా 593. 3 to 7 10 అని ఉందా, 3 to 10 అని ఉందా, 3 cm to 10 centimeters. అండ్ అందులో కూడా మళ్ళీ రెడ్యూసిబుల్ అనే డిఫాల్ట్. ఒకవేళ 5 centimeters స్ట్రాంగులేటెడ్ అన్నారనుకోండి, 49594 కదా ఇవ్వాల్సి. స్ట్రాంగులేటెడ్ అనేది ఎందులో కనపడింది, 593లో ఉందా, 594లో ఉందా, 594లో ఉంది. కాబట్టి ఆ కీవర్డ్స్ మర్చిపోకూడదు. సో ఇనీషియల్ ఈజ్ డిఫాల్ట్, ఇనీషియల్ రికరెంట్ అని ఉంటాయి. తర్వాత రెడ్యూసిబుల్ కానీ, ఇన్కార్సరేటెడ్ కానీ, స్ట్రాంగులేటెడ్, ఆ కీవర్డ్స్ చూడాలి. లాస్ట్కి ఏం చూడాలంటే మెజర్మెంట్ చూడాలి. వాట్ ఈస్ ద నెక్స్ట్ వన్, మెజర్మెంట్. మెజర్మెంట్ ఏమి ఇవ్వకపోతే డిఫాల్ట్ ఇదే కదా, ఈ నెంబరే డిఫాల్ట్ అని ఆల్రెడీ రాశారు. ఈ నెంబర్లోనే లెస్ దాన్ 3 centimeters ఇస్ ద డిఫాల్ట్. వాట్ ఈస్ డిఫాల్ట్, లెస్ దాన్ 3 centimeters. సో నౌ లెట్ us see one question again. A 12 centimeters recurrent ventral hernia, strangulated ventral hernia is repaired. Strangulated ventral hernia is repaired. Options kuda iddam. Let me give you option A, 49593,
596. Option B 49617. Option C 49618. Option D 49614. What is the correct answer? చూడండి అందరూ ట్రై చేయండి. What is correct? 12 centimeter recurrent strangulated ventral hernia is repaired. 49618. So జాగ్రత్తగా చేయాలి. సో కానీ ఇక్కడ స్ట్రాంగులేటెడ్ అన్నారు కదా, 617లో లేదు కదా స్ట్రాంగులేటెడ్. సో ఏది కరెక్ట్ ఇప్పుడు ఫైనల్గా? 618. 49618 ఈజ్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ అది? రికరెంట్ ఫస్ట్ నేను చూడాల్సింది రికరెంట్ ఉంది కదా, రికరెంట్ అని ఉంది. రికరెంట్ ఉన్నప్పుడు 591 అది రాంగ్, అది ఇనీషియల్ కదా. 591 సిరీస్ వదిలేయాలి, 613కి వెళ్ళాలి మీరు. 613 సిరీస్ ఎందుకని? రికరెంట్ ఇచ్చారు వాళ్ళు. ఏమి ఇచ్చారు? రికరెంట్. తర్వాత ఏం చూడాలి? మెజర్మెంట్ ఎంత? 12 cm అన్నారు. 12 cm అంటే 12 రేవంత్ రెడ్డి, cm అంటే చంద్రబాబు నాయుడు. ఓకే, సో సెంటీమీటర్స్ 12 సెంటీమీటర్స్. సో 12 సెంటీమీటర్స్. తర్వాత ఎక్కడ మోర్ దాన్ 10 సెంటీమీటర్ కదా, సో అక్కడ ఏ నెంబర్తో స్టార్ట్ అవుతుంది? 49617తో స్టార్ట్. బట్ అక్కడ రెడ్యూసిబుల్ అన్నారు, కానీ క్వశ్చన్లో మీకు స్ట్రాంగులేటెడ్ అని ఇచ్చారు కదా, సో అప్పుడు ఏమవుతుంది? 618. సో ఒక చిన్న మిస్టేక్ చేసినా రాంగ్ అవుతుంది, మీకు వచ్చే మార్క్స్ కూడా కొంచెంలో మిస్ అయిపోతాయి అన్నమాట. అందుకని అంతా కరెక్ట్గా చదివి ఆన్సర్ చేయాలి. సో విత్ దిస్ వీ కంప్లీటెడ్ ద 40 సిరీస్, 40,000 సిరీస్ కంప్లీటెడ్. విల్ గో టు ద 20,000 సిరీస్. 20,000 సిరీస్, 40,000 సిరీస్ అటెండ్. విల్ సీ ద 20,000 సిరీస్. నెక్స్ట్ టాపిక్ ఆఫీస్ అన్నీ స్టార్ట్ చేద్దాం. కంప్లీట్ డేటా